అసలు మీరు ఎక్కడికి వెళ్ళొద్దు. మీరు ఎక్కడికైనా వెళ్తే నేను పిలవాలంటే ఎవరిని పిలుస్తాను? ఇక్కడ కూర్చోండి. అమ్మో నా నడుము. కాక నేను ఇప్పుడే వస్తాను. సంతోషి, అరే చూడు. విజయ వస్తున్నా ఉండు. ఇదిగో ఇప్పుడే వస్తున్నా. మావయ్య మిమ్మల్ని ఎవరు పిలవలేదు మావయ్య. మావయ్య. మధు మేడం, నాకు కూడా కొంచెం పనుంది, నేను ఇప్పుడే వస్తాను. ఏయ్, నువ్వెక్కడికి వెళ్తున్నావు? నేను ఇంత తల్లడిల్లిపోతున్నాను, కనిపించట్లేదా? నా పక్కనే ఉండి నాకు కొంచెం సేవలు చేయొచ్చు కదా సింధూరి. నువ్వు నా దగ్గర తప్పించుకొని తిరుగుతున్నావంటే ఈ ఇంట్లో నీకు స్థానం ఉండదు, గుర్తుంచుకో. అయ్యో మేడం గారు, మీరేమీ దిగులు పడకండి. నాగపంచమి రోజున ఈ ఒరిజినల్ సంతోషి ఆ డూప్లికేట్ సంతోషి జీవితాన్ని ఎంతలా నాశనం చేస్తుందంటే అది జీవితంలో మళ్ళీ కోలుకోలేదు. అయినా మీరే చూస్తారు కదా. హలో హలో సంతోషి. నానమ్మ నమస్తే. ఏమైంది? కంగారు పడుతున్నట్టున్నారేంటి? అది సంతోషి, ఇంటికి ఎవరో వచ్చారు. ఈ ఇంటిలో ఒక వాటాని అమ్మేశారు. అందుకని వీలైనంత త్వరగా నిర్ణయాన్ని తీసుకోండి, అప్పుడే మీ అందరికీ మంచిది. వాళ్ళకింత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది? నువ్వు వెంటనే బయలుదేరి వీలైనంత తొందరగా ఇక్కడికి వచ్చేయి. మీరు కంగారు పడకండి. నేను రేపు ఇంటికి వస్తాను. ఏం చేయాలో ఆలోచిద్దాం. దేవి, మీ లీల అపారమైనది. మీకు శతకోటి ధన్యవాదాలు తల్లి. మీ మేలు మరిచిపోలేను. నువ్వు ఇంకేమన్నా చెప్పాలా? ఇంకేమన్నా అబద్ధం చెప్పాలనుకుంటే చెప్పేయి. నేను చూడాలనుకుంటున్నాను నన్ను మోసం చేయడానికి నువ్వు ఎంత నీచానికి దిగజారగలవు అని. ఎందుకు ఆలియా, ఎందుకు నువ్వు ఇలా చేసావు? నీకు తెలుసు కదా, నానమ్మ తర్వాత నీ ఒక్కదానిని కదా నేను పూర్తిగా నమ్మేది. ఏమన్నావు నువ్వు? ఈ మధ్య అన్నిటినీ మర్చిపోతున్నావా? అది చాలు. వాటిలో ఉన్న శక్తి విషయాన్ని గ్రహించి మనకు వివరిస్తాయి. ఎవరు ఆ దండ విప్పొద్దు, గది తలుపులు తెరవద్దు. నీకు నిజం తెలిసినప్పుడే
నా ఆలోచనలో నువ్వు చచ్చిపోయావు. అబ్బా ప్లీజ్ కొంచెం తినండి ప్లీజ్. భీమారావు గారు మీరా? ఇగో మీరా కాదు సక్కుబాయ్. అవును, మీ పనామే లేచిపోయిందని చెప్పి కంప్లైంట్ ఇచ్చినావు కదా. రేయ్, ఆయన కంప్లైంట్ ఇచ్చింది లేచిపోయిందని కాదు, కనిపించడం లేదు అని. అచ్చా, అట్లానా? సరే మేడం. ఇడియట్. ఆ వంట మనిషి పేరేంటన్నారు? రత్తాలు మేడం. ఏం పెద్ద మంచి, నీ వంట మంచిని కూడా మేడం అని పిలుస్తావా? రేయ్ హాఫ్ బ్రెయిన్,